శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం జనవరి 28వ తారీఖున మీనరాశిలోకి ప్రవేశించబోతున్న శుక్రగ్రహ ప్రభావం వివిధ రాశుల వారి మీద ఎటువంటి ప్రభావం చూపుతుంది అని పరిశీలించే ప్రయత్నంలో ఈ మీనరాశి శుక్రగ్రహానికి ఉచ్చ రాశి, అదే రాశిలో శుక్రుడు ఉచ్చ పొందడం జరుగుతూ ఉంటుంది. అంటే సుదీర్ఘకాలం పాటు జనవరి 28న ప్రవేశించినటువంటి శుక్ర భగవానుడు మీనరాశిలోకి మే 31వ తారీఖు వరకు, అంటే సుమారు 124 రోజుల పాటు మీనరాశి అందే సంచారం చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఇదే రాశిలో మార్చి 2వ తారీఖు నుంచి ఏప్రిల్ 13 మధ్యలో ఇక 43 రోజుల పాటు, అంటే మార్చి 2 నుంచి ఏప్రిల్ 13 మధ్యలో శుక్రగ్రహం వక్రించడం జరుగుతూ ఉంటుంది. అంటే సాధారణంగా అతి తక్కువగా శుక్రగ్రహం సుమారుగా 18 నెలలకి 2 సంవత్సరాలకి ఒకసారి వక్రించడం జరుగుతూ ఉంటుంది. అందుకనే మన జాతకాల పరిశీలనలో రేరుగా శుక్రగ్రహం వక్రగమనం కనబడుతూ ఉంటుంది. అది ఒక ఎవరి జన్మజాతకంలో అయినా శుక్రుడు వక్రించి ఉంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు వారి జీవితంలో జరగడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా వివాహం, ప్రేమ, సంతానం ఈ విషయాల్లో కొన్ని ముఖ్యమైనటువంటి సంఘటనలు జరిగే సూచనలు ఉన్నాయి. ఈ విధంగా ఇదే రాశిలో 43 రోజుల పాటు వక్రించి ఉండడం అనేది చాలా బలవంతుడు అవుతాడు అన్నమాట. అసలే మీనరాశి శుక్రగ్రహానికి ఉచ్చరాశి, దానితో వక్రగమనం అంటే శుభగ్రహాలు వక్రగమనం పొందినప్పుడు అత్యంత బలవంతులై ఉండడం జరుగుతూ ఉంటుంది. ఇక ఈ వీడియోలో మనం తులారాశి వారికి జనవరి 28 నుంచి మే 31 మధ్యలో మీనరాశిలో ప్రవేశించినటువంటి శుక్ర రాహుగ్రహాల ప్రభావం ఏ విధంగా ఉంటుంది అని పరిశీలిద్దాం. అంటే ఒక గ్రహం ఒక రాశి వారికి శుభ ఫలితం ఇస్తుందా, చెడు ఫలితం ఇస్తుందా అన్న విషయాన్ని ఆ గ్రహం ఆ రాశికి మిత్రుడా శత్రువా అన్న దాన్ని బట్టి నిర్ణయించవలసి ఉంటుంది. ఇప్పుడు శుక్రుడు తులారాశికి రాశ్యాధిపతి అవటం వల్ల మరి ఏ భావంలోకి వెళ్ళినా సరే ఆ భావం యొక్క ఫలితాలని సంపూర్ణంగా జాతకుడికి ఇవ్వడం జరుగుతుంది. అంటే మొత్తం ఆ భావానికి సంబంధించింది మంచి కానీ చెడు కానీ జాతకుడికి ఫేవర్గా రావడం జరుగుతుంది. అయితే మళ్ళా ఆ భావంలో ఉన్నటువంటి గ్రహం, అంటే ఇప్పుడు శుక్రుడు మనకి 6వ స్థానంలోకి ప్రవేశించాడు. అయితే అది ఒక విధంగా తన యొక్క రాశి నుంచి 6వ భావం అవటం వల్ల ఒక విధంగా -6వ భావ ఫలితాలు ఇంప్రూవ్ చేయాలి. అయితే అక్కడ ఉచ్చస్థితి పొందడం వల్ల ఏమైందంటే మనకి ఇవన్నీ పాజిటివ్గా మారుతాయన్నమాట. ఏవి? శత్రువులు, రోగాలు, రుణాలు, బలహీనతలు ఇవన్నీ కూడా జాతకుడికి బలంగా, అంటే ఒక బలహీనత బలంగా మారుతుంది. ఇక శుక్రుడు ఉచ్చలో రావడం వల్ల మరి రాశ్యాధిపతి అవ్వటం వల్ల ఈ తులారాశి వారు జీవితంలో వారు అత్యున్నత స్థాయికి ఎంత పైకి జీవితంలో ఎదగలరో ఆ స్థితి ఇప్పుడు చూపెట్టడం జరుగుతూ ఉంటుంది. శుక్రుడు ధనకారకుడు కాబట్టి మరి జీవితంలో వాళ్ళు అంటే ఒక నెలలో లేదా ఒక రోజులో ఎంత ఎక్కువ ధనం సంపాదించగలరో ఈ సమయంలో మీకు అది చేసి చూపెడుతుంది అన్నమాట. 6వ స్థానంలో విజయస్థానం అవటం వల్ల అటు వృత్తి ద్వారా 6వ స్థానం అన్నది జాతకుడి యొక్క సర్వీస్ చెప్తూ ఉంటుంది. అతని సేవలకి వచ్చే ప్రతిఫలం చెప్తూ ఉంటుంది. లేదా అతని కింద పనిచేస్తున్న వారు వారి ద్వారా వచ్చే ప్రతిఫలం కూడా చెప్పడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా మరి శుక్రుడు 6వ స్థానంలో ఉచ్చలో ఉండడం వల్ల అక్కడ రాహుగ్రహంతో కలియడం వల్ల
ఇది ఎక్కువగా తులారాశిలో ఎవరైతే సెలబ్రిటీ రంగంలో ఉంటారో, సినిమా, మీడియా, టీవీ, సాఫ్ట్వేరు, ఆటోమొబైలు, బ్యాంకింగు, ఎయిర్లైన్సు ఇటువంటి ఉన్నత స్థాయి ఉద్యోగాలు ఎవరైతే నెలకి 3 లక్షల పై వేతనం తీసుకుంటున్నారో వాళ్ళకి ఇంకా వాళ్ళ యొక్క స్థాయి పెరిగే అవకాశం ఉంది. చిన్న స్థాయి కళాకారులకి, అంటే కళాకారులు అవ్వచ్చు, ఉద్యోగులు అవ్వచ్చు, వాళ్ళకి వారి జీవితంలో ఎంత ఎత్తుకి ఎదగలరు, రోజుకి ఎంత సంపాదించగలరు అన్నది ఈ సమయంలో ఆ స్థితి వాళ్ళకి కలుగుతుంది. ఇది ముఖ్యంగా సాఫ్ట్వేరు, మెడికల్, సినిమా మొదలు వారికి అనుకూలిస్తుంది. ఇక్కడ ఇంకొక విపరీత రాజయోగం అన్నది ఏర్పడింది. శుక్రుడు తులారాశి వారికి అష్టమాధిపతి. అంటే శుక్రుడు అష్టమాధిపతి అవ్వటం వల్ల అంటే వీళ్ళకి అనూహ్యంగా అదృష్టం కలిసి వస్తుంది అన్నమాట. ఏదో ఒక 2 కోట్లు పెట్టి సినిమా తీస్తే అది 100 కోట్లు కలెక్ట్ చేసినట్టు ఉంటుంది అన్నమాట ఈ రాశి వారికి శుక్రుడు అష్టమస్థితి అవ్వటం వల్ల. మరి కొంతమందికి 500 కోట్లు పెట్టి సినిమా తీస్తే 100 కోట్లు కూడా రాని స్థితి ఉంటుంది. ఏదైనా ఇది అష్టమంలో ఉన్న గ్రహానికి సాధ్యపడుతుంది. మరి ఇప్పుడు ఈ అష్టమాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు 6వ స్థానంలోకి, అంటే ఒక దుస్థానాధిపతులైనటువంటి గ్రహాలు వేరొక దుస్థానంలో ఉన్నప్పుడు విపరీత రాజయోగం ఏర్పడుతుంది. అంటే ఇక్కడ ఈ శుక్రుడు 6వ స్థానంలోకి రావడం వల్ల ఏమవుతుందంటే, మనం ఇందాక చెప్పినట్టు ఒక 2 కోట్లు సినిమా తీస్తే 100 కోట్లు వసూలు చేసే విధంగా జాతకుడికి రాణించే అవకాశం ఉంది. అది ఎప్పుడు జనవరి 28 నుంచి మే 31 మధ్యలో ఈ అద్భుతం జరిగే అవకాశం ఉంది. అయితే దానికి మళ్ళా మరి శుక్రుడు కంబస్ట్ అవుతున్నాడు, వక్రించుతున్నాడు, ఇన్ని కూడా చూసుకో చేయవలసి ఉంటుంది. ఏదో వచ్చినట్టు మాత్రం ఏం కుదరదు. అది అనేక రకాలుగా పరిశీలించుకుంటూ సరిగ్గా కొట్టాలన్నమాట. క్రికెట్ బౌలరు ఎలాగైతే గోలు వికెట్ తీయడానికి సూట్గా కొడతాడో అలా కొడితే 100% సక్సెస్ వస్తుంది. ఈ తులారాశి వారికి అంటే సమయం చూసి ప్రయత్నం చేయాలన్నమాట. ఆ విధంగా ఉండే అవకాశం ఉంది. సో అలాగే మరి ఇది విజయ అవకాశాలు ఎక్కువగా పెరుగుతాయి కాబట్టి ముఖ్యంగా సెలబ్రిటీ రంగంలో ఉన్న వాళ్ళకి వాళ్ళ యొక్క రెమ్యునేషన్ పెరుగుతుంది. కోర్టుపరమైన సమస్యలు ఉన్నా, లేదంటే వివాహపరమైనటువంటి సమస్యలు ఏమన్నా విడాకుల కోసం ప్రయత్నం చేసి విడాకులు కావాలన్నా వస్తాయి. లేదు తిరిగి మేము అలా కలుసుకోవాలనుకున్నా హ్యాపీగా కలుసుకోవచ్చు. కొన్ని కండిషనల్ మ్యారేజ్ లాగా వాళ్ళు తిరిగి మీ యొక్క భార్య మీకు కొన్ని షరతులతో తిరిగి వచ్చే అవకాశం ఉండదు. అలాగే ఇంటర్నేషనల్ లవ్ అఫేర్స్ లాంటివి కూడా ఈ సమయంలో సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. బట్ సేమ్ టైం మోసపోవడం కూడా జరిగే అవకాశం ఉన్నది. అందుకన్నా ఏదైనా ఫేస్బుక్ ద్వారానో ఇంకోటి ద్వారానో చాటింగ్ ద్వారానో పరిచయం అవడం వల్ల మరి హనీ ట్రాప్కి గురవడం కానీ, ఏదో వాళ్ళ అవసరానికి మీరు లక్షలకు లక్షలు మనీ ట్రాన్స్ఫర్ చేయడం కానీ, ఏదో ముందు అత్యాశకి తనకి ఏదో ఒక 300 కోట్ల ఆస్తి ఉందని చెప్తుంది. మనోడు దానికి ఆశపడి ఏదో సమస్య వచ్చింది, ఒక 5 కోట్లు అవసరం అంటే టక్కన కొడుతుంటాడు అనమాట. అటువంటి ట్రాపుల్లో ఇరుక్కోకుండా ఏదో కక్కుర్తిపడి ఏదో ఒక అందమైన ఫోటో పెట్టి ఫోన్లో మాట్లాడితే ఏదో అది ముసలిదైనా దానినైనా ముందు కక్కుర్తిపడి ఇబ్బంది పడితే తిరిగి పరుగు పోయే సూచనలు కూడా కొంతవరకు రాహు ప్రభావాలు ఉండే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ సమయంలో వివాహ ప్రయత్నాలు చేస్తూ వివాహం నిర్ణయించుకున్నప్పుడు, కొత్త వారితో అగ్రిమెంట్ చేసుకున్నప్పుడు, ఎఫ్ఐఆర్ పెట్టుకున్నప్పుడు, పరిచయం పెంచుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించడమే మంచిది. ఏదో ముసుగులో ఉన్నవాళ్ళు పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుందో ఈ విధంగా కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా ఒక అంతర్జాతీయ వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. ఏదైనా సరే జాతకంలో గోచారరీత్యా జన్మజాతక రీత్యా ఏర్పడినటువంటి దోషాలని చిన్న చిన్న పరిహారాలతో దాన్ని పరిష్కరించుకోవడం అన్నది కేవలం మన శాస్త్రాన్ని రచించినటువంటి పరాశరుల వారే చెప్పడం జరిగింది. అంటే ప్రతి సమస్యకి ఒక పరిష్కారం చెప్పడం జరిగింది. మనం తెలుసుకోవాల్సిందల్లా అంటే
ఇప్పుడు ఏ గ్రహానికి మనం పరిష్కారం చేసుకుంటే ఈ పరిస్థితి నుంచి బయటపడతాం అన్నది మనకి శాస్త్రంలో చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం రాహువు శుక్రుడు గురించి తెలుసుకోవడం జరిగింది. అంటే ఏదన్నా రాహువు బాధించే గ్రహం తన పనే సూర్యచంద్రులనే ఇబ్బంది పెడుతుంటాడు. ఇంకా శుక్రుడు పెద్ద లెక్కలో కాదు కదా. అయితే ఏంటంటే ఇందులో రాహుగ్రహానికి ఏమో మనం తన యొక్క పవర్ను తగ్గించే విధంగా రాహుకి పరిహారం చేసుకోవాలన్నమాట. అలాగే శుక్రుడి యొక్క స్ట్రెంత్ పెంచాలన్నమాట. అంటే రాహు ప్రభావం నుంచి పెట్టాలంటే శుక్రుడి యొక్క బలం పెరగాలి. అంటే అటువంటి వ్యామోహానికి వెళ్లకుండా శుక్రుడు పవర్ఫుల్ అవ్వాలన్నమాట. అంటే ఒక గ్రహం దానం వల్ల ఏంటంటే అది మనకి తగ్గుతుంది దాని పవర్. మనం స్తుతించడం వల్ల అంటే మనం అమ్మవారికి సహస్రనామాలు, వెంకటేశ్వర స్వామికి ఇవన్నీ సహస్రనామాలు, సుప్రభాతాలు ఇవన్నీ కూడా మనం పొగడ్తల ద్వారా అంటే అందులో ఉన్న చెప్పడం వల్ల అతనికి వాళ్ళ పవర్ అర్థమవుతూ ఉంటుంది అన్నమాట. అందువల్ల శుక్రగ్రహం మీరు డెవలప్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే శుక్రగ్రహాన్ని ప్రసన్నం చేసుకోవాలనుకున్న వాళ్ళు ముఖ్యంగా విష్ణు సహస్రనామం చదువుతూ అందులో ఉన్నటువంటి లక్ష్మీ స్తోత్రాన్ని, దాని తర్వాత కనకధార స్తోత్రాన్ని పారాయణ చేయవలసి ఉంటుంది. శ్రీ సూక్తం కూడా ఓకే. అంటే మీరు ఏదైనా అమ్మవారిది పఠించండి, కానీ విష్ణుమూర్తిని పఠించకుండా, స్తుతించకుండా, విష్ణు సహస్రనామం చదవకుండా, కనీసం గోవిందనామాలు చదవకుండా లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా పొందలేరు. మీరు కనకధార స్తోత్రాన్ని 1,00,000 సార్లు పఠించిన జీరో ఫలితం. దానితో పాటుగా విష్ణుమూర్తిని కూడా స్తుతించడం వల్ల మీ యొక్క అనుగ్రహం వచ్చి అమ్మవారు మీకు అనుగ్రహించే అవకాశం ఉంది. కాబట్టి మీరు చక్కగా సింపుల్గా విష్ణు సహస్రనామం ప్రతిరోజు వద్దు, నెలకొక్క రోజు మీ యొక్క జన్మ నక్షత్రానికి సాధన తార వచ్చే రోజు ముందు వినండి, పర్వాలేదు, చక్కగా వినండి. దాని తర్వాత అర్థాలు తెలుసుకోండి, దాని తర్వాత చదివే ప్రయత్నం చేయండి. నామమాత్రం చేత అనుగ్రహించే దైవం మరి పరమేశ్వరుడు. ఆ విష్ణు సహస్రనామ పుస్తకం మీ చేతిలో ఉన్నా జేబులో ఉన్నా సరిపోతుందన్నమాట. అంత గొప్పగా పనిచేస్తుంది. మీరు ఒకసారి ప్రయత్నం చేసి చూడండి. మీ కుటుంబంలో మీ యొక్క అంటే మీరు ఎవరు శ్రేయస్సు కోరుకుంటున్నారో వాళ్ళకి ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు, బెడ్ రిడన్ అయినప్పుడు, ఇంకా అతనికి డాక్టర్లు కూడా చేతులు ఎత్తేసే సమయంలో ఈ విష్ణు సహస్రనామం యొక్క పుస్తకాన్ని ఆ పేషెంట్ యొక్క తలగడ కింద పెట్టి చూడండి. ఖచ్చితంగా దాని యొక్క బెటర్ రిజల్ట్ మీరు కళ్ళెదురుగుండానే చూడటం జరుగుతూ ఉంటుంది. దీంట్లో నమ్మకం ఇంపార్టెంట్. ఇది చేయడం వల్ల శుక్రగ్రహ అనుగ్రహం ఫలించే అవకాశం ఉంది. మరి శుక్రుడు బలంగా ఉండడం వల్ల ఇది లభిస్తుంది. ఇక రాహుగ్రహ అనుగ్రహానికి మీరు మరి ఖచ్చితంగా దానం చేయవలసి ఉంటుంది. దీనికి ముఖ్యంగా మినువులు దానం చేయడం వల్ల కానీ, ఇప్పుడు అంటే మనం దానం చేసినటువంటి దాన్ని ఇతరులు ఉపయోగించడం వల్ల ఆ దాన ఫలితం మీకు పొందడం జరుగుతూ ఉంటుంది. అది మీరు ఎవరికన్నా దానం చేయొచ్చు. పర్టికులర్గా ఫలానా వ్యక్తులకే దానం చేయాలనేటువంటి సిస్టమ్ ఏమీ లేదు. ఎవరైతే ఆ దినుసు యొక్క అవసరం ఉంటుందో వారు దాన్ని ఉపయోగించుకొని వారు భుజించడం కానీ వారిని ఉపయోగించుకోవడం వల్ల వారికి మీరు దానం చేయవలసి ఉంటుంది. ఇంకా మీకు రెడీమేడ్గా ఫలితం కావాలంటే ఈ మినపప్పు నానబెట్టి, అది గారెలు అంటారు కొందరు, వడలు అంటారు కొందరు, దాన్ని చక్కగా రెడీమేడ్గా తయారు చేసి మరి మీకు సాధువులు అవ్వచ్చు, ఆ కార్మికులు అవ్వచ్చు, ఎవరైతే కొద్దిగా బలహీనతతో ఉండి వ్యసనాలకు ఉంటారు కదా అటువంటి వారికి తినగలిగినన్ని పెట్టండి. లేదనుకో ఒక 4, 8, 18 ఏదైనా వాళ్ళు ఇమీడియట్గా తినగలిగేలా పెట్టినా కూడా మీకు రాహుగ్రహ అనుగ్రహం లభించే అవకాశం ఉంది. లేదనుకోండి సున్నుండలు బ్రహ్మాండంగా పంచిపెట్టండి, బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఇంకా వీలైతే ఏదైనా అమ్మవారు కనకదుర్గ అమ్మవారి టెంపుల్లో ఏదైనా చండీ హోమం లాంటిది జరుగుతున్నప్పుడు అందులో పాల్గొనడం వల్ల మీకు రాహుగ్రహ దోషం నుంచి సంపూర్ణ పరిహారం దొరికే అవకాశం ఉన్నది. బట్ ఏదైనా మీ యొక్క నమ్మకాన్ని బట్టి చిన్నదైనా
ఫలితం ఇవ్వడం జరుగుతుంది. నమ్మకం లేకుండా గుళ్ళో డబ్బులు కట్టేసామండి, అక్కడ అమౌంట్ పంపేసామండి అంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫలితం వచ్చే అవకాశం లేదు. ఏదైనా నమ్మకం ఇంపార్టెంటు. స్వస్తి.